ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపల్ పరిధిలోని 78/2వ సర్వే నెంబర్లో దాదాపు 30 సెంట్లు ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఇట్లాంటి కబ్జాలు అనేకం బయటపడినప్పుడు కూడా రెవెన్యూ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తి విఫలమైనారు. గత ప్రభుత్వంలో అట్లా వివరించినారు. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు కూడా ప్రభుత్వ భూముల వద్ద రక్షణ కరువైంది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అంటే కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది కూడా. ఏదో పేదవానికి సెంటు స్థలం ఇవ్వాలంటే 1,00,000 కొర్రీలు పెట్టే రెవెన్యూ అధికారులకి వాళ్ళ అప్లికేషన్లో 16 సార్లు గ్రౌండ్ లెవెల్లో పోయి సర్వే చేసి వాళ్ళు పేదోళ్ళ కాదా అని తేల్చి పట్టాలు ఇస్తామని చెప్పే అధికారులకి పట్టణానికి దగ్గరగా టిట్కో ఇళ్ళ పక్కన దాదాపు 30 సెంట్ల ప్రభుత్వ భూమిని నిర్మాణాలుగా చేపట్టి వాటిని కబ్జా చేసుకుంటా ఉంటే ఎందుకని అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం లేదు? అంటే రెవెన్యూ అధికారుల యొక్క హస్తం కూడా ఇట్లాంటి కబ్జాలు వెనక ఉందా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. అందుకని ఈ రెవెన్యూ అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే అధికారులు తక్షణమే ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకుంటా ఉన్నారో అట్లాంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే 78/2వ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, లేదా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి తప్ప ఇట్లాంటి కబ్జాలను ప్రోత్సహించే విధంగా వెనకొసుకొచ్చే విధంగా రెవెన్యూ అధికారులు ఉంటే అది ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేస్తుంది. అందుకని ఇప్పటికైనా సరే స్థానిక శాసనసభ్యులు గారు స్పందించాలి, రెవెన్యూ అధికారులు స్పందించాలి, వెంటనే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.